సాక్షాత్తు సీతారామచంద్రుల వారి ఆభరణాలకే ఇక్కడ భద్రత లేదని చెప్పేసి అనేక రకాల ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఎవరైతే దాతలు సమర్పించారో ఆ కానుకలు ఇక్కడ లేకుండా పోయాయని చెప్పేసి అనేక మంది ఆరోపిస్తూ ఉన్నారు. దీనిపైన నిగ్గు తేల్చాల్సిన అధికారులు మాత్రం నిద్రమత్తులు ఉన్నారని చెప్పేసి స్థానికంగా ఉన్న భక్తజనం ఆరోపిస్తూ ఉంది. అసలు భద్రాచలం రాములవారి గుడిలో ఏం జరుగుతుంది, అక్కడ ఆభరణాలు పదిలంగానే ఉన్నాయా, అసలు అధికారులు ఏం చెప్తున్నారు, స్థానికంగా ఉన్న భక్తజనం ఏమంటుందో మనం వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భద్రాచలం సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఇటీవల కాలంలో తరచూ విభేదాల్లోకి వెళుతూ ఉంది. దేవస్థానం ఉద్యోగుల మీద కానీ ఇక్కడున్న అధికారుల మీద అనేక రకమైనటువంటి ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ప్రసార మాధ్యమాల్లో లేకపోతే సోషల్ మీడియాలో రాముల వారి దగ్గర ఉన్నటువంటి ఒక 6 కేజీల వెండి ఇటుక కనిపించట్లేదని బాగా ప్రచారం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఈవో గారు దాని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించి అది ఎలా మాయమైందో కూడా తెలియజేయాల్సిన అవసరం, రామభక్తులకు తెలియజేయాల్సిన అవసరం ఇక్కడ ఉన్న అధికారుల మీద ఉంది. వెండి ఇటుక మాయమవడం, 6 కేజీల వెండి ఇటుక మాయమవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ప్రతిసారి ఒకరి నుంచి ఒకరు ఛార్జీ తీసుకునేటప్పుడు వెండి బంగారు ఆభరణాలు పూర్తిగా ఉన్నాయా లేదా అనేది తెలియాల్సిన అవసరం ఉంది. అది తీసుకునేటప్పుడు లేకపోతే ఏది లేదో అది రాయాల్సింది, ఛార్జీ తీసుకునేటప్పుడు అది రాయాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. కానీ ఈవో గారు వచ్చిన తర్వాత ఈ వివాదం చుట్టుముట్టింది. ఇటీవల కాలంలో మొన్న రోజుల్లో హైదరాబాద్కు చెందినటువంటి భక్తులు ఇక్కడ సత్రం నిర్మాణం కోసం 18 లక్షల రూపాయలు ఇచ్చారని 3 సంవత్సరాలుగా వాళ్ళకి రసీదులు ఇవ్వకుండా దేవస్థానానికి జమ చేయకుండా కొంతమంది ఉద్యోగులు వాడుకున్నట్లుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఆ ప్రచారంలో నిజమెంత ఉందో తేరాల్సిన అవసరం ఉంది. అంతర్గతంగా దాని మీద విచారణ జరిపించాలి. ఈవో గారు విచారణ జరిపించి నిజాలు నిప్పిదేయాల్సిన అవసరం ఉంది. దక్షిణ వేదికగా పేరుగాంచినటువంటి భద్రాచలం శ్రీరామచంద్ర దేవస్థానం ప్రతినిత్యం కూడా వివాదాల్లో ఎదురుగా చిక్కుకుంటూనే ఉంది. ఇటీవల పలు పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చినటువంటి ఆరోపణలు రామభక్తులకు తీవ్ర ఆవేదన కలుగుతుందని చెప్పుకోవచ్చు. భక్తులు సమర్పించే వెండి ఆభరణాలు, బంగారు ఆభరణాలకి లెక్కలు లేవనేది ఇటీవల సామాజిక మాధ్యమాల్లో భక్తులను తీవ్ర మనోవేదనకు గురి చేసిందని చెప్పుకోవచ్చు. గతంలో ఆలయగా పనిచేసినటువంటి వారు లెక్కలు కొత్త ఈవో గారికి సరిగా పత్రాలు అప్పజెప్పలేదనేది ఒకటి సామాజిక మాధ్యమాల్లో తరచుగా వస్తుంది. ఇటీవల భక్తులు రాముల వారి అచంచలమైన విశ్వాసంతో సమర్పించినటువంటి వెండి నగలు కానీ బంగారు ఆభరణాలు కూడా రామాలయంకి చేరలేదు అనే వివాదం కూడా పలు ఆరోపణలకి రేకిస్తున్న విధంగానే భక్తులకి అర్థమవుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే కనుక భద్రాద్రి రామాలయం మరలా దురవస్థకు చేరుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు. రాష్ట్ర విజయానంతరం భద్రాద్రి రామాలయం అభివృద్ధికి నోచుకోక ఉన్నటువంటి సంగతి తెలంగాణ వ్యాప్తంగా రామభక్తులందరికీ తెలిసిన విషయమే. ఇటీవల కాలంలో కొత్త ఈవో గారు వచ్చినటువంటి తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల భద్రాచలం రామాలయం ఆర్థికంగా పరిపుష్టి చెందుతున్న పరిమాణాల పరంగా కూడా రామభక్తుల మనసును చూరగొన్నది. అలాగే భక్తులు కూడా ఈ గత సంవత్సర కాలంలో కూడా విరివిగా తమ యొక్క కానుకలను కూడా సమర్పించారని చెప్పుకోవచ్చు. అటు అన్నదానానికి కావచ్చు, వెండి రూపాయన, బంగారు రూపాయన కొత్త ఈవో గారు తీసుకున్న నిర్ణయాల అభినందనీయమని చెప్పి రామభక్తులు కూడా తరచుగా చెప్పుకుంటున్నారు. అలాగే ఇటీవల ఈ ఆభరణాలు మాయమైన అనే సంఘటన భక్తుల మనోవేదన కలిగిస్తుంది. కనుక ఇప్పటికైనా అధికారులు స్పందించిన ఇప్పుడు ఉన్నటువంటి బాధ్యత కలిగిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు కూడా స్పందించి దీని వివాదంలో నిగ్గు తేల్చి సంబంధించిన బాధ్యులైతే అధికారులు ఎవరైతే ఉన్నారో వారి మీద త్వరితగతిన చర్యలు తీసుకుంటే కనుక తెలంగాణ వ్యాప్తంగా రామభక్తులు సంతోషించి వారి యొక్క కానుకలు మళ్ళీ ఈ ఆలయానికి ఇచ్చే అవకాశం కలదు. దక్షిణ భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఇటీవల కొన్ని ఆరోపణలు భక్తులకు తీవ్రమైన మనోవేదన కలిగిస్తూ ఉన్నాయి. ఒక వెండి ఇటుక ఒకటి మాయమైందని, తర్వాత కొన్ని బంగారు ఆభరణాలకు సంబంధించిన లెక్కలు అవి పత్రాలకు సరిగ్గా లేవని, గతంలో పనిచేసే ఈవో గారు కొత్త ఈవో గారికి ఛార్జీ ఇచ్చేటప్పుడు ఏదైతే నగలు బంగారు ఆభరణాలకు సంబంధించిన ఆ రిజిస్టర్ హ్యాండ్ ఓవర్ చేయని చెప్పి ఇట్లా రకరకాల ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ లక్షలాది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి అంశాలని తేలిగ్గా తీసుకోకుండా వెంటనే ఈ యొక్క ఏదైతే ఇటుక బంగారు ఆభరణాలు మాయమైనాయి, అట్లాగే వెండి ఇటుకలు మాయమని చెప్పి ఈ రకరకాల ఆరోపణలు వస్తున్నాయో వీటన్నిటి కూడా ఫుల్ స్టాప్ పెట్టి వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి. గత ఈవో గారికి ఛార్జ్ అప్పచెప్పినప్పుడు రిజిస్టర్ ఏమైంది, అక్కడ దస్త్రాలు, అక్కడ విలువైన డాక్యుమెంట్స్, అటువంటి ఏదైతే రికార్డుగా ఉన్నటువంటి ఆ రికార్డులన్నీ కూడా కొత్త ఈవో గారికి అందాయి లేదా, దీని మీద అవసరమైతే
విజిలెన్స్ దర్యాప్తు చేయాలి. అట్లాగే అవసరమైతే ఏసీబీ దర్యాప్తు చేయాలి. ఎవరైతే తప్పుడు పనులకు పాల్గొని పాల్పడి ఇట్లాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఈ యొక్క భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్న ఈ ఉద్యోగులపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. భక్తుల్లో ఇటువంటి ఏదైతే తప్పుడు నిరాధారణ ఇవన్నీ కూడా తొలగించేసి భద్రాద్రి ఆలయానికి పునర్వైభవం తీసుకునే దిశగా అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలి. అవసరమైతే దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా స్పందించాలి. ఎవరైతే తప్పుడు పనులు చేశారో వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇటువంటి చర్యలు పునరావృతం కావాలని చెప్పి భక్తుల తరఫున మేము కోరుతా ఉన్నాం. భద్రాచలంలో కొలువై ఉన్న సీతారామచంద్రుల స్వామి వారి నగలు అదేవిధంగా బహుమానంగా ఇచ్చిన ఇటుక ఇక్కడ మిస్ అయిందని చెప్పేసి అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం భద్రాద్రి ఆలయంలో ఉన్నాం. ఈ ఆలయంలో ప్రధాన అర్చకులు ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎటువంటి నగలు ఉన్నాయి, ఎటువంటి ఆభరణాలు ఉన్నాయి, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు ప్రధానంగా స్వామివారికి ఎటువంటి ఆభరణాలు ఉన్నాయి, అవి ఏ కాలంలో తయారు చేశారు, వాటి యొక్క విలువ ఏ విధంగా ఉంది, ఎంత ఉంటుంది? శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. రామభద్రం చతుర్బాహుం శంఖచక్రేషు శారింగిణం సీతాలక్ష్మణ సంయుక్తం ధ్యాయేత్ కల్పతరుహరిం. తిరువాభరణం అనేది భక్త రామదాస్ గారు సమర్పించారు. అవే మనం ముఖ్యమైనటువంటి విశేష దినాల్లో, ఉత్సవాల్లో స్వామివారికి అమ్మవారికి సమర్పిస్తుంటాం. అనేక కీర్తనలో కూడా ఈ ఆభరణాల ప్రస్తావన ఉంది. సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకమని ఇలాగా కీర్తనలు రాసి పాడి సంతోషించాడు. అలాగే చేయించి సమర్పించింది కూడా భక్త రామదాస్ గారే. స్వామికి పచ్చల పథకాన్ని, అమ్మవారికి చింతాకు పథకాన్ని, అలాగే లక్ష్మణస్వామికి భక్త రామదాస్ గారిని విడిపించడం కోసం తానీషా దగ్గరికి వెళ్ళి రామదాస్ గారు ఖర్చు పెట్టిన 6 లక్షల వెండి రూపాయలకు బదులుగా ఏవైతే 6 లక్షల బంగారు నాణ్యాలు ఇచ్చి ఆయన్ని విడుదల చేయించాడో అందులో ఇక్కడ స్వామి దగ్గర గుర్తుగా వారు ఇక్కడ సమర్పించిన వాటిలో ఉన్న 2 నాణ్యాల్లో ఒక నాణ్యం శ్రీరామ మాడ, రామటెంకి అంటారు, అది లక్ష్మణస్వామికి సమర్పించడం జరుగుతుంది. అలా కాకుండా వైరముడని, శంఖచక్రాలు, చాలా ఆభరణాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఏ ఉత్సవానికి ఏ ఆభరణాలు ఎప్పుడెప్పుడు వాడాలో వాటిని అవన్నీ సమర్పించడం జరుగుతూ ఉంటుంది. మకర కంఠని, కాసుల పేరని, అలానే అషరఫీల హారమని ఇలాంటి ఆభరణాలు ఉన్నాయి. ఎక్కడ ఏ దేవస్థానంలో కూడా ఆభరణం కావాలి, ఈ ఆభరణం చూస్తామని ఎవరు అడగరు భక్తులు. భద్రాచలంలో మాత్రమే రామదాస్ గారు గానం చేసి తయారు చేయించి స్వామికి సమర్పించి సంతోషించి ఆయన చాలా ఆనందపడ్డాడు. అటువంటివి ఈ కీర్తనల ద్వారా దక్షిణాది అంతా కూడా ప్రసిద్ధమయ్యాయి. అందువల్ల ఆభరణాలని మనం నిత్యం కూడా ఇక్కడ ఋష్యముఖ అనే పేరుతో ఉంచినటువంటి మన మ్యూజియంలో ఉండి భక్తులందరికీ కూడా సందర్శింపజేస్తుంటాం. అది కాకుండా మనకి భక్తుల ద్వారా వస్తుంటాయి ఆభరణాలన్నీ, ఏమన్నా చిన్న చితుకు వస్తుంటాయి. అవన్నీ కూడా భద్రంగా ఉంటాయి. వాటినన్నింటిని కూడా స్వామికి ఆ మధ్యకాలంలో భద్రకవచం చేసినప్పుడు ఆ భద్రకవచంలో కూడా కలిపి సమర్పించడం జరిగింది. స్వామి వాటితో పాటు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆ బంగారు కవచంగా స్వామికి వచ్చింది. ఇక ముందు వజ్రాంగి రావచ్చు, కనకాంగి, ఏదైనా మనం స్వామికి సమర్పించుకొని చేసుకోవచ్చు. ఆభరణాలన్నీ కూడా భద్రంగా అందరికీ దర్శనీయంగా ఉంటాయి. అవన్నీ చూసి ధరించవచ్చు భక్తులంతా. జై శ్రీరామ్. అయితే ఇప్పుడు ప్రధానంగా లోకల్గా కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైన విషయం తెలుస్తుంది. ఏంటంటే ఇక్కడ రాముల వారికి సమర్పించిన బహుమానం ఏదైతే ఉందో వెండి ఇటుక, అది మిస్ అయిందని చెప్పేసి అంటున్నారు. గతంలో కూడా ఒక హారం మిస్ అయిందని చెప్పేసి కూడా ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించిన వివరణ ఇవ్వాలని చెప్పేసి పదే ప్రజలు కోరుతున్నా కానీ ఎండోమెంట్ శాఖ వివరణ ఇవ్వట్లేదని చెప్పేసి అంటున్నారు. నిజంగా ఏం జరిగింది అసలు? అలాంటి పని జరిగిందా? అలాంటి అపహరణ అనేది జరిగిందా? నగలను ఇంతకుముందు ఏ విధంగా ఉన్నది అనేది కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఎవరైనా వెండి నగ కానీ బంగారు నగ కానీ ఏదైనా వస్తువు కానీ ఇచ్చినట్టయితే వారికి ఏదైతే రిసీట్ ఇస్తామో ఆ రిసీట్ కూడా విత్ ఆ బొమ్మతో, ఆ పిక్చర్తో మనం ఇవ్వడం జరుగుతుంది. జ్యువెలరీ షాప్లో ఎలా అయితే ఇస్తారో అలాంటిది ఇస్తామో. మనం సాఫ్ట్ కాపీ ఉంటుంది, హార్డ్ కాపీ ఉంటుంది, అలాగే ఐఆర్ రిజిస్టర్ని మెయింటైన్ చేస్తాం. అలాగే 2009 తర్వాత నుంచి కూడా చాలాసార్లు జ్యువెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్, స్టేట్ వైడ్ ఆఫీసర్ ఉంటారు. దీనికి సంబంధించిన వెరిఫికేషన్ ఆఫీసర్ ఒకే ఒక ఆఫీసర్ ఉంటారు. దేవాదాయ శాఖలో 2000 పైగా టెంపుల్స్ ఉంటాయి మనకు. అన్ని టెంపుల్స్లో అందులో ముఖ్యమైన టెంపుల్స్ అన్నింటినీ కూడా వారు డేట్స్ ఇచ్చి వారు
ప్రత్యేకంగా వచ్చి ఈ విధమైనటువంటి వెరిఫికేషన్ చేస్తారు. అంటే నగ పోయిందని కాదు, ఎంక్వైరీ కాదు, అది వెరిఫికేషన్ అనమాట. ఏ నగలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, అప్పటి నుంచి ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో వాళ్ళ రికార్డు పరంగా అవి ఉన్నాయా లేవా అనేవి, కొత్తగా ఏమొచ్చాయి అనేది, అలా దానికి ఏంటంటే వారు వచ్చేసి వారి దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్, మన దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్, తర్వాత రిసీట్స్, తర్వాత ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా అంటే ఫిజికల్ వెరిఫికేషన్ అనేది చేయడానికి మనకు గత 3 సార్లు మనకు జ్యువెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ రావడం జరిగింది. ఎందుకంటే నేను కూడా ఛార్జ్ తీసుకోవాలి. ఆ ఛార్జ్ తీసుకునే సమయంలో పూర్తిగా వెరిఫికేషన్ ఒకసారి జరిపించినట్టయితే అన్నీ ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా చూసుకొని, అందులో మనందరికీ తెలుసు అవి కరెక్ట్గా ఉండేటట్టుగా మనం తీసుకోవాలి. ఇప్పుడు వచ్చి వారు 3వసారి అంటే దాదాపుగా బంగారం వచ్చేసి 100కు 100% మనం పూర్తి చేశారు. ఏది ఫిజికల్గా చూడడం జరిగింది. అలాగే రికార్డు వెరిఫికేషన్ ఒక 10% మిగిలిపోయింది. ఆ రికార్డు వెరిఫికేషన్ కూడా పూర్తవుతుంది. అలాగే వెండికి వచ్చేసే వరకు 70% వెండిని వెరిఫై చేసుకోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో మీరు అంటున్నట్టుగా వెండి ఇటకనో లేదా వెండిది మనకు బిల్లనో ఏదో పోయిందని అంటున్నారు కదా, అది ఎలా చెప్పగలం అనేది మాకు ఇప్పుడు వచ్చేటువంటి ఆఫీసరు ప్రతి ఒక్క వస్తువును ఫిజికల్గా వెరిఫై చేసి రికార్డు వెరిఫై చేసుకొని వారితో కూడా రికార్డు ఉంటుంది, గతంలో ఉన్నటువంటి రికార్డు కూడా ఉంటుంది. ఆ రికార్డు అన్నింటినీ కూడా వెరిఫై చేసిన తర్వాతనే మేము ఇది మాకు సంబంధించి 70% వరకు ఇప్పటి వరకు వెండి చేయడం జరిగింది. 30% కూడా కంప్లీట్ చేసి రికార్డ్తో కూడా వెరిఫై చేసిన తర్వాతనే మేము అది చెప్పగలుగుతాం. ఖచ్చితంగా ఆ రిపోర్ట్ని వారు చేయడమే కాకుండా కమిషనర్ గారికి సమర్పించుకోవడం జరుగుతుంది. కమిషనర్ గారి లెవెల్లో ఆ విషయంలో ఏదన్నా నిజంగా తేడా ఉన్నట్టయితే వారు ఏదన్నా ఇబ్బంది ఉన్నా, చిన్నది ఏదన్నా లేకపోయినా కూడా ఆ విషయాన్ని వారు సమర్పిస్తారు అక్కడ కమిషనర్ గారికి. వారికి ఆ తగినటువంటి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకుంటారు. మంగళసూత్రాలు అన్నారో ఏమన్నారో అట్లాంటి విషయంలో అయితే నేను ఇప్పటివరకు వచ్చిన తర్వాత ఇంతకుముందు అది ఆ విధంగా జరిగింది అన్నారు, తర్వాత దొరికింది అని దాన్ని కూడా గతంలోనే ఎంక్వైరీ కూడా చేసి దాన్ని నిర్వహించడం జరిగింది. అది ఉంది అని తెలిసింది మరి మనకు మన రికార్డు ప్రకారంగా. అయితే ఇది చిన్న విషయం కాదు, ఇది ఉత్తర భారతదేశం కాదు, దక్షిణ భారతదేశానికే ఇది ఒక ప్రామాణికంగా ఉంది. ఈ గుడి పట్లనే ఇట్లాంటి నిర్లక్ష్యం వహించటాన్ని నిన్న కూడా ఏదో 18 లక్షల రూపాయలు ఒక దాత ఇచ్చిన వాటిని ఎవరో మిస్యూజ్ చేశారని చెప్పేసి అంటున్నారు. అంటే ఇట్లా రకరకాల ఆరోపణలు రావటం, ఇట్లా దేవుడికి సమర్పించిన వాటిని కూడా ఇట్లా మిస్యూజ్ చేయటం, వాటిని వినియోగించుకోవటాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, వారిపైన ఎటువంటి క్రిమినల్ చర్యలు తీసుకుంటారు? మనందరికీ తెలుసు దక్షిణ అయోధ్యగా మన దేవాలయం కూడా కొలవబడుతుంది. మీరు అన్నట్టుగా ఈ దక్షిణ అయోధ్యలో చిన్నవి మరి ఎందుకు ఇలా వస్తున్నాయో తెలీదు. నిన్నటి విషయాన్ని తీసుకున్నట్టయితే ఒక 18 లక్షల వరకు ఏదో అది కన్స్ట్రక్షన్ కోసమని ఒక సంస్థ అంటే ఒక ఏజెన్సీ ద్వారా ఒక భక్తురాలు సమర్పించుకున్నారనేది నిన్నటి నుంచి మీడియా మాధ్యమంగా జరుగుతూ ఉంది. అయితే దానిపైన కూడా నేను ఎవరైతే ఆ ఏజెన్సీ ఉన్నారో గతంలో సంప్రదించారు. ఇది 3.5 సంవత్సరాల క్రిందట జరిగినటువంటి విషయం. ఆ టైంలో ఏం జరిగింది అసలు ఈ విషయానికి వచ్చేస్తే కన్స్ట్రక్షన్ సంబంధించి ఇంజనీరింగ్ విభాగం అనేది ఉంటుంది. అలా కాకుండా ఎవరు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు ఆ టైంలో, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో మనకు అంచనా వేయలేం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు గత 3 నెలల కిందట ఒక లేడీ ఈ విషయంలోనే ఒక ఫోన్ చేయడం జరిగింది. ఆ ఫోన్లో ఏమన్నారంటే, మేము ఫలానా దానికి కన్స్ట్రక్షన్ కోసం మా ఏజెన్సీ తరఫున మేము ఇవ్వడం జరిగింది. అంటే మీ దగ్గర ఏమన్నా రుజువులు ఉన్నాయమ్మా, రిసీట్ ఏమన్నా ఉందా అని అడగడం కూడా జరిగింది. మేము రిసీట్ ఏం లేదు, మేము నగదు రూపంలో ఇచ్చామన్నారు వాళ్ళు. ఇప్పుడు చూస్తే తీరా నిన్నటి నుంచి చెక్కులు అంటున్నారు, నగదు అంటున్నారు. ఒక క్లారిటీ లేదనమాట. ఒక మీడియా పర్సన్ కూడా మధ్యలో ఉంటూ నిన్న వచ్చేసి ఒక 4 మహిళలు, అటు ఒక ఏజెన్సీ అయితేమి ఒక డోనార్ అయితేనేమి, వాళ్ళు మాట్లాడుకోవడం మధ్యలో మన ఉద్యోగులకు సంబంధించినటువంటి వారు కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది మీరు రాసిన దాన్ని బట్టి మేము ఎంక్వైరీ కోసం ఎవరైతే అలివేల్ గారని హైదరాబాద్ ఉన్నారో ఆ వారిని మేము కోరడం కూడా జరిగింది. మీరు ఏదైనా కంప్లైంట్ రూపంలో ఫైల్ చేయండి, తప్పకుండా ఈ విషయాన్ని దృష్టిలోకి తీసుకెళ్ళి మనం మా కమిషనర్ గారి దగ్గరే ఫైల్ చేయమని చెప్పడం జరిగింది. దీనిపైన ఎటువంటి ఆధారాలు దొరికినా కంపల్సరీ వాళ్ళపైన క్రమశిక్షణ చర్యలే కాదు అంతకంటే పై చర్యలు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది మనకు. ఓకే, మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఆలయంలో ఆ తప్పులు జరిగిన విషయాన్ని ఇంకా ఎవరైతే తనిఖీలు చేయడానికి వచ్చే అధికారులు ఉన్నారో వాళ్ళు ఇంకా నిగ్గు తెల్చలేదు. దీనిపైన ఖచ్చితంగా విజిలెన్స్ ఎంక్వైరీలు కూడా జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకవైపు భక్తులు దాతలు వివిధ రూపాల్లో ఇస్తున్న బహుమానాలన్నీ కూడా ఇట్లా మిస్యూజ్ అవుతున్న దాని పట్ల ఎవరైతే తనిఖీ అధికారులు ఉన్నారో వాళ్ళు వచ్చిన తర్వాత పూర్తి స్థాయి ఆధారాలు తెలిసే అవకాశం ఉందని చెప్పేసి ఈవో తెలుపుతున్నారు. భద్రాచలంలో కొలువైన అయోధ్య రాముడి యొక్క నగలు, అదేవిధంగా ఆయనకు బహుకరించిన వెండి ఇటుక ఏదైతే ఉందో అవి ఏమాత్రం మిస్ కాలేదని చెప్పేసి స్థానికంగా ఉన్న ఈవో స్పష్టం చేస్తూ ఉన్నారు.
గతంలో పనిచేసిన ఈవో ఎవరైతే ఉన్నారో వారు ఇంకా పూర్తి స్థాయి ఛార్జెస్ సమర్పించలేదని చెప్పేసి, ఒకవేళ సమర్పించిన తర్వాత ఆ ఇటుక మిస్ అయినట్లయితే ఖచ్చితంగా శాఖపరమైన చర్యలతో పాటు క్రిమినల్ చర్యలు ఉండబోతున్నట్టుగా తెలుపుతున్నారు. ఏదేమైనా కానీ స్థానికంగా ఉన్న ఆలయంలో విజిలెన్స్ ఎంక్వైరీ జరపాలని చెప్పేసి స్థానికంగా ఉన్న ప్రజానికం డిమాండ్ చేస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, భద్రాచలం.